వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ టమాటా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. వీటిని ముందుగా సాల్ట్ వాటర్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉడికించుకుందాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మష్రూమ్స్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వాటర్లో ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు కర్రీకి కావాల్సిన 2 ఆనియన్స్ తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి. ఆనియన్స్ మనకి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ తర్వాత మష్రూమ్స్ బాగా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో టమాటాలు కట్ చేసుకొని ప్యూరీ చేసుకుందాము. టమాటాని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు రెండు ఒకసారి బాగా కలుపుకొని మష్రూమ్స్, ఆనియన్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మష్రూమ్స్ని ఆయిల్లో. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మష్రూమ్స్లో ఇలా మంచిగా ఉడికాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఒక టమాటా ప్యూరీ చేసాం కదా, తర్వాత టమాటా ప్యూరీ, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, టేస్ట్కి సరిపడా కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5-6 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఒక 6 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మూత తీసి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
టేస్టీ టేస్టీ మష్రూమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది.